హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపే అతిపెద్ద అమావాస్య, ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చిన రోజు, అతీత శక్తులు కలిగిన రోజు. ఇలాంటి రోజు ఈ జన్మలో మళ్ళీ రాదు. అయితే ఇంతటి అరుదైన అమావాస్య రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఈరోజు ఎవరు కూడా ఈ కూరను తినకూడదు. కాదని ఈరోజు ఈ కూరను వండినా లేదా తిన్నా చేతిలో రూపాయి కూడా మిగలదు. ఆర్థిక సమస్యలు వచ్చి అప్పుల పాలైపోతారు. 7 జన్మల దరిద్రం పడుతుంది. ఈరోజు ఈ కూర తింటే పరమ దరిద్రం కలుగుతుంది. మహాపాపం చుట్టుకుంటుంది. కష్టాల పాలవుతారు. సమస్యలు బాధలతో సతమతమైపోతూ ఉంటారు. ఈరోజు తెలియక ఈ కూరను వండినా లేదా తిన్నా భవిష్యత్తులో తీవ్ర అనారోగ్యాల బారిన పడతారు. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది. భూమి మీదే నరక బాధలు అనుభవించాల్సి వస్తుంది. పైగా ఈరోజు తెలియక ఈ కూరను తింటే నరకానికి పోతారని శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి. కనుక ఎవరూ కూడా ఈరోజు ఈ కూరను తినకూడదు, అలాగే వండకూడదు. మరి ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అమావాస్య తిథి ఆదివారంతో కలిసి వస్తుంది. చాలా శక్తివంతమైనది, చాలా అరుదైనది. ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా విశేషం అని గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. అమావాస్య ఆదివారం కలిసి వస్తే దానిని భాను అమావాస్య అని కూడా పిలుస్తారు. మన పెద్దలు ఇలాంటి రోజు కోసం ఎంతో ఎదురు చూసేవారు. ఆదివారం అమావాస్య రాగానే ఆ రోజు ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయలను, పటికను, కలబంద ముక్కను, నిమ్మకాయలను మార్చుకునేవారు. అంటే ఇంటి ముందు కట్టిన దిష్టి వస్తువులను మార్చుకునేవారు, లేదా కొత్తగా ఈరోజే దిష్టి వస్తువులు కట్టుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు ఆదివారం కలిసి రావడం చాలా అరుదు. ఈ రోజుకి ఎన్నో అతీత శక్తులు ఉంటాయి. ఇక ఎంతో పవిత్రమైన అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్యలో తలకు నూనె పెట్టుకోకూడదు. ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. అలా చేస్తే దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన ఈ అమావాస్య, ఆషాఢ అమావాస్య రోజు పొరపాటున కూడా ఇంట్లోని ఆడవారు బెండకాయ కూరను మరియు బీరకాయ కూరను వండకూడదు. ఎవరు ఈరోజు ఈ కూరను తినకూడదు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా బెండకాయను మరియు బీరకాయను తినకూడదు. చాలామంది పప్పుచారులో బెండకాయలు వేపి తింటూ ఉంటారు. ఆ రూపంలో కూడా ఈరోజు బెండకాయను తినకూడదు. బీరకాయని కూడా పచ్చడి రూపంలోనే కాదు, కర్రీ రూపంలో కూడా తినకూడదు. ఈరోజు బెండకాయను, బీరకాయను కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఈరోజు పొరపాటున కూడా బెండకాయను కానీ బీరకాయను కానీ తింటే అప్పుల పాలైపోతారు. ఆర్థిక సమస్యలు, కష్టాలు వస్తాయి. చేతిలో రూపాయి కూడా మిగలదు. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది. కనుక ఆడవారు ఈరోజు ఇంట్లో బెండకాయ మరియు బీరకాయను వండవద్దు. ఎవరు ఈరోజు ఈ కూరను తినవద్దు. వీటితో పాటు ఈరోజు ఆషాఢ అమావాస్య రోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే మాంసము, మటన్, పీతలు, రొయ్యలు, నత్తలు ఇలాంటివి ఏమీ కూడా ఈరోజు తినకూడదు. ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. సాధారణంగా ఆదివారం సెలవు రోజు కనుక అందరూ ఇంట్లో ఉంటారు.
భర్త పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా, వారికి మంచిగా వండి పెడదాం అని ఆడవారు ఆదివారం రోజే చికెన్ బిర్యానీలు, చికెన్ 65లు ఇలా రకరకాల నాన్ వెజ్ పదార్థాలు వండి పెడుతూ ఉంటారు. స్పెషల్గా చేయకపోయినా కనీసం మాంసం కూర అయినా సరే వండి పెడుతూ ఉంటారు. అలాగే మగవారు కూడా ఆదివారం రోజు నేను ఈరోజు ఇంట్లోనే ఉంటున్నాను కదా, మంచిగా ఏదో ఒకటి తిందామని చికెన్ షాప్కి వెళ్ళి చికెన్, మటన్ కొని తెస్తారు. అవి కాకపోతే చేపలు, రొయ్యలు ఇలా ఏదో ఒకటి నాన్ వెజ్ తీసుకువస్తూ ఉంటారు. ఇలా ఆడవారు, మగవారు, పిల్లలు అందరూ కూడా ఆదివారం రోజు నాన్ వెజ్ తినడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. మామూలు రోజుల్లో ఆదివారాల్లో ఇలా చేసిన తప్పేమీ లేదు, కానీ ఈ ఆదివారం అమావాస్యతో కలిసి వచ్చింది కనుక ఈరోజు మాంసాహారం తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు నాన్ వెజ్ ఏమీ తినకూడదు. మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు, గుడ్లు ఇవేమీ కూడా ఈరోజు తినకూడదు. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, చికెన్లు, 65లు, బర్గర్లు, చికెన్ పకోడీలు, చికెన్ నూడిల్స్ ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు కాదని ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున మాంసాహారం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది, దేవతల ఆగ్రహానికి గురి అవుతారు, నరకానికి పోతారు, పొట్టలో సమస్యలు వస్తాయి. కనుక ఈరోజు ఎవరూ కూడా నాన్ వెజ్ జోలికి పోవద్దు. బెండకాయ మరియు బీరకాయ నాన్ వెజ్ ఈ 3 కూరలను ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు, నరకానికి పోతారు, కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నవారు అవుతారు, భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ ఆషాఢ అమావాస్య రోజు ఈ కూరను వండవద్దు, అలాగే తినకుండా ఈ పదార్థాలు తినకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమః అనే చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.